బీసీ. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రుణగ్రహీతలకు భారీ ఊరట, తాజాగా 0.50% తగ్గిన రెపో, ఈ ఏడాదిలో 1%. రుణం తీసుకొని ఇల్లు వాహనం కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు 0.5% తగ్గించి 5.5%కి చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందే 2 సార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1% 100 బేసిస్ పాయింట్లు మేర రెపో రేట్లో ఊరట కలిగించింది. ఇది సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా అప్పు తీసుకున్న వారికి ఈ మేర ఉపశమనం కలిగించే చర్యలను బ్యాంకులు ప్రారంభించాయి. దీంతో నెలవారీ కిస్తీ ఈఎంఐ లేదా రుణం చెల్లించే కాల వ్యవధి తగ్గే అవకాశం ఉంది. వడ్డీ నిర్ణయం ఎలా చేయాలంటే, బ్యాంక్ రెపో రేట్ తగ్గిస్తూ ఉంది. రెపో రేట్ ఏంది, రివర్స్ రెపో రేట్ ఏంది, ఇదన్నీ క్యూ న్యూస్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు వీలైతే చూడండి. ఎందుకంటే ఆర్బీఐ వెసులుబాటు ఇస్తే బ్యాంకులు వెసులుబాటు ఇస్తాయి, ఆర్బీఐ స్ట్రిక్ట్ చేస్తే బ్యాంకులు స్ట్రిక్ట్ చేస్తాయి. తద్వారా ఈఎంఐలు పెరగాలన్నా తగ్గాలన్నా ఈ రెపో రేటు ఈ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందా పెరిగిందా ఏం జరుగుతూ ఉందనేటువంటి బేసిస్ మీద ఈ అన్నిటిని కూడా చేస్తూ ఉంటుంది కేంద్రం, ఏది రిజర్వ్ బ్యాంక్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,